మీరు చూసే చాట్ జీపీటీ అన్నీ కూడా జస్ట్ 1 or 2% ఉంటది ఎంటైర్ ఏఐలో. ఆ యాక్చువల్ ఏఐని మిస్ చేస్తున్నారు. ఓకే, సో అది కాదు, చూడాల్సింది చాలా ఉంది. ఆ యాక్చువల్ ఏఐ నేర్చుకోవాలంటే ప్రోగ్రామింగ్ లో స్ట్రాంగ్ ఉండాలి. ఇట్ మైట్ బి జావా, పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్, ఏదో ఒక లాంగ్వేజ్ ప్రాపర్ గా నేర్చుకోవాలి. సో అటు వెళ్ళాలి అన్నా కూడా బేసిక్ గా మనం ఇవి నేర్చుకోవాలి. సో అందుకే నేను ఎప్పుడు ఫ్రెషర్స్ కి ఏం సజెస్ట్ చేస్తా అంటే డేటా సైన్స్ ఓకే, మీరు సిఎస్సి డేటా సైన్స్ చేయొచ్చు, సిఎస్సి ఏఎంఎల్ చేయొచ్చు. మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు డేటా సైన్స్ ఏఎంఎల్ లో అంటే డేటా సైన్స్ కానీ ఏఎంఎల్ కానీ చేయాలి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ చేయాలి అంటే మ్యాథమెటికల్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ కన్నా కూడా. ఇంటిగ్రేషన్స్, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్, ఇవన్నీ ఎంత స్ట్రాంగ్గా మీరు చేయగలుగుతారు అది ఉంటే అప్పుడు నేను కెరీర్ అటు సైడ్ డిసైడ్ అవ్వమంట. అట్లా కాకుండా బయట ఏయో వీడియోస్ చూసి, యూట్యూబ్ వీడియోస్ ఇట్లా చూసి ఇంత సింపుల్గా జస్ట్ కోడ్ రాస్తే డేటా సైన్స్ అవ్వచ్చు అనుకొని వచ్చి డేటా సైన్స్ కోర్సులో జాయిన్ అయిపోయి అదో 6 months కోర్స్ అయితే ఒక 2 months అవ్వగానే అక్కడ మ్యాథమెటిక్స్, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ స్టార్ట్ అయ్యాక ఇది మన వల్ల కాదురా అని వదిలేస్తే మనీ లాస్, టైం వేస్ట్. దాని బదులు ముందే క్లారిటీగా రీసెర్చ్ చేసుకొని అది మనం తీసుకోగలమా, చేయగలమా అన్న క్లారిటీ ఉండి అప్పుడు దిగితే బెటర్. ఓకే, సో దేనికైనా సరే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అన్నవి ఇంపార్టెంట్. సో ఫ్రెషర్స్ నేను ఎప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టను. వన్స్ అది వచ్చాక తర్వాత ఏయైనా అడ్వాన్స్డ్ లెవెల్ ఏయైనా నేర్చుకోవచ్చు.